తెలుగు సినీ హీరో రాజ్ తరుణ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాము పెళ్లి చేసుకున్నాం, కొన్నేళ్లుగా సహజనం చేస్తున్నామని ఆరోపణలు చేస్తూ డాన్స్ టీచర్ లావణ్య ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య వివాదం కొన్ని వారాల పాటు టెలివిజన్ సీరియల్లా సాగింది. అయితే అంతా సద్దుమణుతుందని భావించిన నేపథ్యంలో తాజాగా పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేయడంతో యువ హీరోకు షాక్ ఇచ్చినట్టయింది. కొత్త మలుపు తిరిగిన ఈ వివాద వివరాల్లోకి వెళ్తే రాజ్ తరుణ్తో సుమారుగా 10 ఏళ్ల పాటు తాను సహజీవనం చేసినట్టు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. అయితే తనను వదిలేసి మరో హీరోయిన్తో సంబంధం పెట్టుకున్నాడు, నాకు రాజ్ తరుణ్ కావాలి, ఆమెను వదిలేసి నాతో ఉండేలా చూడండి అంటూ కేసులో పేర్కొన్నారు. అయితే లావణ్య తనపై చేసిన ఆరోపణలు రాజ్ తరుణ్ తోసిపుచ్చారు. తనతో విభేదాలు ఉన్నాయి, మరో వ్యక్తితో కలిసి ఆమె ఉంటుంది, నా ఫ్లాట్లోనే ఉంటూ మరొకరితో అఫైర్ పెట్టుకున్నది, ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. అయితే వారిద్దరి మధ్య పరస్పర ఆరోపణలతో వివాదం మరింతగా ముదిరింది. అయితే తాజాగా లావణ్య పెట్టిన కేసుపై నార్సింగ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమె ఫిర్యాదుపై స్పందించి ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. లావణ్య చెప్పిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశాం, ఆ ఇంటి పరిసరాల్లో కొన్ని సాక్ష్యాలు సేకరించాం, వాటి ఆధారంగా మేము ఛార్జ్షీట్లో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే ఛార్జ్షీట్ ప్రకారం 10 ఏళ్ల పాటు రాజ్ తరుణ్, లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారు. లావణ్య ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నట్టు గ్రహించాం, వాటి ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేశాం, దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే పేర్కొన్నారు. అయితే ఈ కేసులో రాజ్ తరుణ్ ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకోవడం తెలిసిందే. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. సీ యూ, బాయ్.